హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే చేశాను ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు దొండకాయ ఉల్లి కారం చూపిస్తున్నాను. దొండకాయ కొబ్బరి ఉల్లి కారం చూపిస్తున్నాను. దొండకాయలను అయితే ఫస్ట్ వాటర్లో కడిగేసుకోవాలి. ఇలా ముక్కలు 4 చీలికలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా అవైతే పక్కన పెట్టేసుకున్నాను. దానిలో కావాల్సిన పదార్థాలు మిక్సీ పట్టుకున్నాం. ధనియాలు, లవంగాలు, చెక్క, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, ఉల్లి, కారం, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, అల్లం మొత్తం వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను పేస్ట్. ఈ పేస్ట్లో ఇప్పుడు ఏమేమి వేద్దాం? సాల్ట్, పసుపు, గరం మసాలా, కారం, పల్లి పౌడరు, ఈ మొత్తం ఇది వేసేసి పేస్ట్ కలిపేద్దాం. ఇలా కలిపేసుకోవటమేనా మొత్తం. ఇప్పుడు ఈ స్టఫింగ్ దొండకాయల్లో పెడదాం. ఆ పేస్ట్ అయితే ఇలా అయింది. దొండకాయలు అయితే పెట్టేసుకున్నాను. మొత్తం ఇలా పెట్టేసుకోవాలి దొండకాయల్లో గ్రేవీ మొత్తం. ఇప్పుడైతే ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పట్టిద్ది దీనికి. స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కొంచెం. కొబ్బరి ఉంది కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. ఇవన్నీ అయితే అయిపోయి పెట్టేశాను. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాను కదా, ఇందులో ఇంకా ఏమి అవసరం లేదు. తాలింపు వేయాల్సిన పని లేదు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం వేగిన తర్వాత వేసుకున్నాం. ఇవైతే ఇవి కూడా వేసుకున్నాం. కొబ్బరి, ఉల్లి, కారం, దొండకాయ ఇవైతే మొత్తం ఇలా వేసేసుకున్నాం. కొంచెం మంట స్లోగా పెట్టుకోవాలి. మరీ హై పెట్టుకోకూడదు, మరీ స్లో పెట్టుకోకూడదు. లైట్గా పెట్టుకోవాలి. మళ్ళీ మంట హై అయిపోయినా మాడిపోయిద్ది కొబ్బరి. ఇలా అయితే మొత్తం వేసేస్తున్నాను. ఒకసారి ప్లేట్ తీసి చూస్తున్నాం. ఇలా అయితే ఒకసారి కలిపేస్తున్నాం. ప్లేట్ పెట్టుకున్నాం. మళ్ళీ కష్టం మగ్గిద్ది. ఇలా అయితే అయింది ఫ్రెండ్. కొంచెం వేగింది. వాటర్ వేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం హైలో పెట్టుకుందాం. ఇంకా మనం దీనిలో ఏం వేసే పని లేదు. అన్నీ సరిపోని, ఉప్పు, కారం అన్నీ ఇంకా అవసరం లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవటమే. ఈ వాటర్కే కొంచెం మగ్గిద్ది. కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. దొండకాయ, కొబ్బరి, ఉల్లి, కారం ఫ్రై. ఎమ్మీ ఫుడ్. చాలా బాగుంది. చాలా టేస్టీగా కూడా ఉంది. అన్నీ సరిపోయాయి. ఉప్పు, కారం అన్నీ సరిపోయి చాలా బాగుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా?
ఎమ్మి కర్రీ, దొండకాయ ఫ్రై కర్రీ రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. దొండకాయ కొబ్బరి ఉల్లి కారం రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అయితే యాక్టివేట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ కర్రీ, దొండకాయ కర్రీ. ఓకేనా, నా వీడియో నచ్చిద్ది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, లైక్ ఇంపార్టెంట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి. పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ కర్రీ, సూపర్ కర్రీ, సూపర్ ఉంది. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా లాంగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అసలు ఎవరు చూడలేదు లాంగ్ వీడియో. తప్పకుండా చూడండి, కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.